వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆగడు. వాడి ఊపిరి ఆగేదాకా వీడు ఆగడు. ఇప్పటి వరకు ఫ్యాన్ బాయ్ సంభవాల్ని పక్క ఇండస్ట్రీలో చూసాం, కానీ ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో ఒక న్యూ ఏజ్ డైరెక్టర్ ఆయన పిచ్చగా అభిమానించే హీరోకి ఆయన్ని ఎలా చూసుకోవాలని ఉండిందో అలా చూపించి డెలివర్ చేయబోతున్నారు. సుజిత్ ఆల్రెడీ వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్, బట్ అది దాటి డెఫినెట్ గా ఇండియాస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డైరెక్టర్ అవుతారు. తెలుగు ఇండస్ట్రీని ఇంకో మెట్టు డెఫినెట్ గా ఎక్కిస్తారు అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ సుజిత్ అండ్ హీల్ డెలివర్ హోప్ఫుల్లీ. ఆ కల్చరల్ మిక్స్ కి మెంటల్ ఎక్కింది నాకు. ప్రతి ట్రాక్ యూనిక్ గా ఉంది. టోటల్ సినిమా అంతా జాపనీస్ ఎక్స్ ఇండియన్ థీమ్ మిక్స్ అని క్లియర్ గా అర్థమైతుంది. బట్ ఓమీ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్. అది సంథింగ్ అరబిక్ వైబ్స్. అన్ని ట్రాక్స్ లో కల్చరల్ మిక్స్ అయితే డెఫినెట్ గా వినిపిస్తుంది. ఈవెన్ విజువల్స్, నేను ఇన్ని రోజులు ఏం దబ్బా లోకేష్ కనగర్ సినిమాలో మాత్రమేనా లిరికల్ వీడియోస్ కూడా సినిమాటిక్ గా ఉంటాయి, మనోళ్ళు ఎందుకు చేయట్లేదు అనుకున్నాను. కట్ చేస్తే ప్రతి లిరికల్ వీడియోకి థీమ్, యానిమేషన్స్, బా మెంటల్ మాస్ అవి. వాస్తవంగా చెప్పాలంటే ఓజీ హైప్ కి చాలా కాంట్రిబ్యూట్ చేసేవి. మూవీ టీం వాళ్ళు నిజంగా థ్యాంక్ఫుల్ గా ఉండాలి వాళ్ళకైతే. మనకు అన్నం మొత్తం ఉడికిందా లేదని జస్ట్ ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది కదా. సేమ్ సినిమా లైన్ ఏంది, నిజంగానే సాహోతో కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటితో సంబంధం లేకుండా మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ తో ఎక్స్ట్రాడినరీ సినిమా వస్తుందని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే సుజిత్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. విజువల్స్, కలర్ ప్యాలెట్, షార్ట్స్, థీమ్, ఇలాగా ప్రతిదీ కేర్ చేస్తారు. మనకు కావాల్సింది అదే. ఎందుకంటే ఎంత మంచి స్టోరీ అయినా అవుట్పుట్ సినిమాటిక్ గా లేకపోతే అంత ఎంజాయ్ చేయలేం. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు పక్కన పెట్టి పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత అసలు కొన్ని మంత్స్, ఇయర్స్ గ్యాప్. ఎప్పుడు డేట్లు ఇస్తారో తెలియదు, ఎంతసేపు ఇస్తారో తెలియదు. మధ్యలో మిగతా యాక్టర్ షూట్ కంప్లీట్ చేయడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి డేట్స్ దొరికినప్పుడు కంటిన్యూటీ మెయింటైన్ చేయడం, ఇదే ఒక హెక్టిక్ టాస్క్ నాకు తెలిసి. విల్ సీ హౌ ఇట్ అన్ఫోల్డ్స్. బట్ యాజ్ ఆఫ్ నౌ యాక్టర్ సిఆర్ రెడ్డి గారు 2 సంవత్సరాల ముందు నుండి ఇచ్చిన ఇంటర్వ్యూస్ నుండి చెప్పుకుంటూ వచ్చారు ఓజీ మామూలుగా ఉండట్లేదని. I think the film is going to be a very cool film. When I say cool, quote unquote, you'll be cool, different look. I love my character. It's a brilliant role. 5 to 6 minutes into the conversation, na mind lo set chesesanu. 5 minutes. It was not even 5 minutes, I would say. Just about 5 minutes I said in my mind. Ayanaki cheppaledu, but in my mind, ee character chesanu. నాకు ఆవిడ ఇంకో సెట్ అనిపించింది ఈ సినిమాకి. బికాస్ ఆవిడ కొన్ని సంవత్సరాలు బ్రేక్ తీసుకుంటే ప్రశాంత్ నీల్ గారు పట్టుబట్టి సలార్ చేయమని ఒప్పించారు. అది కూడా ఫస్ట్ చేసిన లుక్ టెస్ట్ సర్లేదని పట్టుబట్టి ఒరిజినల్ జ్యువెలరీ వేయించుకుని ఫోటోషూట్ చేసి తన రోల్ యాజ్ ఈక్వల్ యాజ్ మెయిల్ లీడ్ ఉంటే గానీ చేయనన్నారంట. ఎందుకంటే ఆవిడ కంబ్యాక్ నుండి చేసే ఏం కథ అయినా సరే బాగుండాలి, అందులో ఆమె రోల్ స్ట్రాంగ్ గా ఉండాలని ఫిక్స్ అయ్యారంట. ఇన్ఫాక్ట్ ఓజీ కథ చెప్పే సుజిత్ గారు కాల్ చేసినప్పుడు ఫస్ట్ డైరెక్టర్, హీరో ఇవన్నీ కాకుండా ముందు స్టోరీ నచ్చి అందులో ఆమె రోల్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశారంట. పవన్ కళ్యాణ్ గారి సినిమా కదా, ఓకే చేద్దామనే మైండ్ సెట్ లో లేరు ఆవిడ. అండ్ ట్రైలర్ లో నాకు మెయిన్ గా నచ్చిన ఒక్క విషయం సినిమాటోగ్రఫీ. మనోజ్ పరమహంస అండ్ రవి కే చంద్రన్ దీనికి డిఓపిగా వర్క్ చేశారు. నాకు తెలిసి బాంబే పోర్షన్, కటన పోర్షన్ మనోజ్ పరమహంస గారి షూట్ చేశారేమో. కొన్ని షాట్స్ లో ఆయన మార్క్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, చాలా స్టైలిష్ గా ఉంది. అండ్ సుజిత్ గారి లుక్స్ గురించి ఎంత పర్టికులర్ గా ఉంటారో మాట్లాడుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై చేశారు. సాహో కూలర్ టోన్ లో ఉంటే ఓజీ మొత్తం వార్మర్ టోన్ సెలెక్ట్ చేసుకున్నారు. హైలైట్స్, మిడ్ టోన్స్ వార్మ్ గా ఉంది ట్రైలర్ మొత్తం. మేబీ ఫైనల్ అవుట్పుట్ లో కూడా ఇదే ఉంటుంది అనుకుంటున్నాను. మొత్తానికి 2 సినిమాలకి భలే కాంట్రాస్ట్ ఉంది విజువల్ గా. అంటే వాడు ఒక ఫీల్ గుడ్ సినిమాకి ముందు వచ్చే స్మోకింగ్ యాడ్ లాంటి వాడు సార్. తాళాలు జాగ్రత్త. మీకు ఏం షాట్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే 1 సింగిల్ షాట్, ఈ షాట్ మెంటల్ మాస్. స్లో మోషన్ లో మెల్లగా బూట్ కట్ ప్యాంట్ వైపు కెమెరా ప్యాన్ అవుతుంటే ఓ పక్క కటానా, ఇంకో పక్క గాలికి ఆ ప్యాంట్ ఆడుతూ ఉంటుంది. సటిల్ కానీ చాలా పవర్ఫుల్ షాట్ ఇచ్చారు. సో వైలెన్స్ మామూలుగా ఉండట్లేదు అనమాట. మనకు కావాల్సింది అదే. సుజిత్ గారికి పబ్లిక్ పల్స్ బాగా తెలుసు. ఇరక్కుమ్మేసింటారు ఫైట్స్ మాత్రం ఏమున్నా లేకపోయినా. యానిమ్ ఫ్యాన్స్ కి పండగ కొన్ని షాట్స్ కి. రక్తంతో రాయబడిన నీ గతం మా సమురాయల భవిష్యత్తు గంభీర. గంభీర మాస్టర్ రోజస్, నాకు ఈ నేలకి సంబంధం ఏంటి? నా గతం ఎప్పుడు చెప్తారు సన్సాయి? సమయం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది గంభీర. కానీ ఆ సమయానికి నీవు సంసిద్ధంగా ఉండాలి.
అంటే అసలు ఓజీ కాన్సెప్ట్ గురించి మాట్లాడదామా, ఏం తినట్టు కాసేపు కళ్ళు మూసుకుందామా? నాకు ఇప్పటికీ ఒక ఇది ఉంది, సన్ పిక్చర్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే వరల్డ్ క్లాస్. అసలు మనం అనుకుంటాం ఎడిటెడ్ సౌండ్స్, కట్స్, అది ఇది అని. బట్ హానెస్ట్లీ క్లోజ్డ్ ఆడిటోరియంలో ప్రాపర్గా కూర్చుని ఆడియన్స్ ముందు నిలబడుకొని స్టార్స్ మాట్లాడుతుంటే చూడడానికి కూడా అంత బాగుంటుంది. నేను రజనీ గారు, విజయ్ గారు స్పీచెస్ 45 minutes 1 hour ఉన్నా సరే ఒక్కోటి 2-3 సార్లు చూశాను. అంటే చూసినా సరే మళ్ళీ చూద్దాం అనిపిస్తుంది. మనది ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే హానెస్ట్లీ ఆ ఫీల్ రాదు. తెలుస్తుంది ఫ్రెండ్జీ ఫ్యాన్స్ ఎంత ఆకలిగా ఉన్నారని, కానీ ఇది వేరే. తప్పుగా కాదు కానీ ఎందుకో మనం ఇంకా అప్డేట్ కాలేదేమో అనిపిస్తుంది. మన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ని NTV, TV9 ఇలా కొన్ని న్యూస్ ఛానల్స్ వేస్తారు కదా, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. క్వాలిటీ ఎప్పుడో ఎర్లీ 2000s లో రిలీజ్ అయిన క్యామ్ కార్డర్స్ తో తీసినట్టు ఎంత దారుణంగా ఉంటుందో. ఒక మొబైల్ ఫోన్ తో రికార్డ్ చేసి HDలో అప్లోడ్ చేసినా కూడా వాటికంటే బాగుంటాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చేయమంటే నోవోటల్లో ఫ్యాన్స్ మీటప్ పెడతారు. వెదర్ ఫోర్కాస్ట్ చూసుకోకుండా ప్రాపర్ గా మేనేజ్ చేయకుండా పెడతారు. ఏందో నేనైతే లిటరలీ జనాలు స్టేజ్ మీద ఎక్కి సెల్ఫీలు తీసుకుంటున్నారు సెలబ్రిటీస్ తో, వాళ్ళకి ఇష్టం లేకపోయినా. ఒకరిద్దరు కాదు, గుంపులుగా మ్యూజిక్ ఆఫ్ అంటే ఆన్ చేస్తారు, ఆన్ అంటే ఆఫ్ చేస్తారు. మైక్ లో మాడుతుంటే లౌడ్ బీజింగ్ కంటిన్యూ చేస్తున్నారు. నిన్న లైవ్ ఎంతమంది చూసారో నాకు తెలియదు. సుమగారలా స్టార్టింగ్ లో వచ్చి 2 నిమిషాలు వెళ్ళిపోయారు. ఇంకా చూసుకో, కోతికి కొబ్బరి చిప్ప తిరిగినట్టు ఆ మైక్ 10 సెకండ్ల కంటే ఎక్కువ ఒక్కరి చేతుల్లో లేదు. ఫస్ట్ అర్జున్ గారు వచ్చారు, తమన్ని పిలిచారు, తమన్ వచ్చారు, సుజిత్ ని పిలిచారు, సుజిత్ వచ్చారు. మెల్లగా స్టేజ్ మీదకి ఇమ్రాన్ హాష్మి, ప్రియాంక మోహన్, ఇంకా అర్జున్ దాస్, రియారెడ్డి. వన్స్ పవన్ గారి ఎంట్రీ తర్వాత దూరం నుంచి చూస్తే సాంబార్ తో మునిగిపోయిన ఇడ్లీ పొట్టంలాగా కనిపిస్తుంది స్టేజ్. ఎవరు ఎక్కడున్నారో తెలియదు. వర్షం ఒకటి, మధ్యలో గంభీర. ఐ రియలీ హోప్ జనాలు ఫీడ్బ్యాక్ తీసుకుని మన వాళ్ళు అప్డేట్ అవుతారని, జాగ్రత్తగా ప్లాన్ చేస్తారని. నేను హానెస్ట్గా అన్నిటికంటే సుజిత్ గారి స్పీచ్ కోసం వెయిట్ చేశాను. తలకి టవల్ కట్టుకుని పవర్ స్టార్ అని అరిసే ఫ్యాన్ బాయ్ నుండి ఆయన్నే డైరెక్ట్ చేయడం వరకు ఆయన ఫీలింగ్స్, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్తారని వెయిట్ చేశాను. బట్ మై మ్యాన్ సుజిత్ అవకాశం రాలేదు. బట్ ట్రైలర్ చూస్తే వాస్తవంగా చెప్తున్నా, ఫ్యాన్స్ దిల్ కు షై రిపీట్ చేస్తారు పక్కా. అండ్ ఐ రియలీ హోప్ న్యూట్రల్ ఆడియన్స్ కి కూడా సుజిత్ డెలివర్ చేస్తారని. ఎందుకంటే వాజీ సిటీ గురించి మళ్ళీ ట్రైలర్ లో పెట్టడం అన్ఇంటెన్షనల్ అయితే కాదు, పక్కా. అలానే సాహోతో కనెక్షన్స్ ఉంటాయని హోప్స్ పెట్టుకుని రిలీజ్ రోజు డిసప్పాయింట్ అవ్వడం అస్సలు ఆగదు. సో ఏదైనా సరే ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అని కాకుండా ఎక్స్పెక్టింగ్ బిలీవబుల్ కనెక్షన్ విత్ కటానా. అంటే ఖుషీ టైంలో జస్ట్ అలా కటానా పట్టుకున్నందుకు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి మార్షల్ ఆర్ట్స్ పిచ్చికి ఎప్పటి నుండో ఒక తెలియని కనెక్షన్ ఉంది. దాన్ని ఈవెంట్ లో చెప్పినట్టు మంచిగా కనెక్ట్ చేస్తే వేరే లెవెల్. అండర్ ప్లే అని వాడదాం అంటే భయం వేస్తుంది. అంటే నిజం చెప్పాలంటే PTSD ఇస్తుంది. బట్ హరిబరిగా వదిలేని మాత్రం అర్థమవుతుంది. కొంచెం విజువల్ కి, డైలాగ్ కి నాన్ సింక్ ఉండడం, ఒక చోట గన్స్ అండ్ రోజెస్ వచ్చే టైంలో ప్రాపర్ మిక్స్ లేకుండా ఉంది అనిపించడం, మేబీ ఇట్స్ అ పర్పస్ఫుల్ చాయిస్. బట్ సపరేట్ గా ఆల్బమ్ విన్న తర్వాత ఇది వింటే అలా అనిపించింది. రెస్ట్ ఎవ్రీథింగ్ బ్లాస్ట్. ఐఎమ్ సీటెడ్. మీకు అనిపించింది ట్రైలర్ చూసాక? మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంటరాక్టివ్ గా ఉండండి అబ్బా, ఏమంటారు? అండ్ ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్ అయితేనే, ఊరికే కాదు రేపటి కోసం. సో అప్పుడప్పుడు ఛానల్కి వచ్చి చూస్తా ఉండండి. కొన్ని రోజులు మాత్రమే, ఆ తర్వాత కంటిన్యూస్ గా వస్తాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ గైస్. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.